ఈ మధ్యలో ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్‌లో ఒక అడ్వర్టైజ్ చూసిన. ఐవీఎఫ్ అండ్ ఐయుఐ డైరెక్ట్ అసలు చేయొద్దు. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వాడండి. అన్ని ప్రాబ్లమ్స్ సెటరేట్ అవుతాయని. ఎగ్స్ గూడా పెరిగిపోతాయి. స్పెర్మ్ తక్కువుంటే అవి గూడా పెరిగిపోతాయని. అది ఎంతవరకి నిజం అంటావు? మనం మరి ఆ జోన్‌లోకి ఐ డోంట్ నో. బికాస్ మనం చదవలేదు ఆయుర్వేద. కాకపోతే మనం చదివింది అలోపతియే కాబట్టి, మన కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మనకు తెలిసిన నాలెడ్జ్‌లో చేస్తాం. సో, ఆ నాలెడ్జ్ ఏంటి అంటే డైరెక్ట్‌లీ వి ఆర్ సీయింగ్ ద స్కాన్. డైరెక్ట్‌లీ వి ఆర్ సీయింగ్ ద హార్మోన్స్ ఆఫ్ ద పేషెంట్. బ్లడ్ టెస్టులు చేస్తున్నాం. సో, హౌ క్యాన్ వి ఇంప్రూవ్? సో, యూట్రస్‌లో చాలా మందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. సో, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్‌తోని ఫైబ్రాయిడ్ తగ్గుతదా అంటే నాకు ఆన్సర్ తెలీదు. ప్రాబబ్లీ దే షుడ్ ఓన్లీ సే. సో, అట్లనే ఒకవేళ మనం దీని గురించి నిజంగా డిస్కస్ చేసుకోవాలనుకుంటే, ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్సే అయ్యేటివి. సో, ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు, ఏంటి ఇది మనకసలు తెలీదు. కానీ ఇప్పటికి కూడా చాలామంది అక్యుపంక్చర్ లాంటివి, సో, ఇవన్నీ చేస్తే ఏంటంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ పెరుగుతది, బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతది అని చేస్తుంటారు. కాస్ట్ ఆఫ్ ఐవీఎఫ్ ఎంత కాస్ట్‌లీ ఉంది. పేషెంట్స్ అందరూ లోన్స్ తీసుకొని అసలు అంతా అమ్ముకొని మీరు ట్రీట్మెంట్ చేస్తే మీకు జస్ట్ 30, 40, 50% ఏం గ్యారంటీ లేదు గదా! అయితే మా దగ్గరికి తక్కువ కాస్ట్‌లో ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ ఇస్ అది చేపించుకోండి. సో, అది ఎంతవరకి అది న్యాయం? కరెక్ట్. సో, యెస్టర్‌డే వెన్ వి వర్ డిస్కసింగ్ నిన్న ఒక కేసు అజోస్పర్మియా ఉంది. హ్మ్. సో, అది అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా యాస్ యూ సెడ్. హ్మ్. అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే స్పెర్మ్ బయటకు రాదు కదా. సో, ఆబ్వియస్ ఎవాల్యుయేషన్ చేయాలి. సో, యాజ్ ఎ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మేల్ స్పెషలిస్ట్‌గా మీరు చూసిన సగం కేసెస్ కూడా అబ్స్ట్రక్టివ్ కేసెస్ ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. సో, వీటన్నింటికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉందా అని అంటే నాకైతే తెలీదు. సో, సర్జికల్ కాస్ట్‌ని మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కంబైన్ చేయలేము. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ నన్ను అడిగితే ప్రాబబ్లీ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. పొద్దునే మనము ఫ్రూట్ జ్యూసెస్ తాగడము, సో వెజిటేబుల్స్ తినడము, పచ్చి కూరగాయలతో జ్యూస్ తాగడం, ఇవన్నీ మంచివే హెల్త్‌కి. కానీ ఎంతవరకు చేయగలుగుతారు? ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ స్టైల్స్‌లో మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది. 30 ఇయర్స్, 35 ఇయర్స్ ఉంది. ఏఎంహెచ్ వాల్యూస్ 1.5, 1 ఉన్నాయి. సో, మేల్ పార్ట్నర్ కూడా మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు 5 మిలియన్ స్పెర్మ్, 6 మిలియన్ స్పెర్మ్ ఉంది. మొటిలిటీ అస్సలు లేదు. సో, వీళ్ళని మీరు 1 ఇయర్ వరకు వెయిట్ చేసి రండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి అని చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? సో, మనము స్పెక్ట్రమ్ ఏం చూస్తున్నాం? వాట్ ఈస్ ద పేషెంట్ ఎక్స్పెక్టింగ్? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలంటే ద పేషెంట్ ఈస్ స్ట్రిక్ట్, డెఫినెట్లీ దే కెన్ డూ ఇట్. సో, అవి ఎవరికి వర్కౌట్ అవుతాయి, ఎవరికి వర్కౌట్ కావో చూసుకుంటే ట్రీట్మెంట్ విల్ బీ ఈజీ. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ పీసీఓడి ఉందనుకోండి, ఒబెసిటీ ఉంది, వాళ్ళకి రావట్లేదు, ఏజ్ ఉంది, మనకి 28 ఇయర్స్, 27 ఇయర్స్ ఉంది, డెఫినెట్లీ వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషనే ఎక్కువ ఉంది. డైట్ చెప్తున్నారు, స్లీప్ చెప్తున్నారు, ప్లస్ అశ్వగంధ లాంటి మెడికేషన్స్ ఇస్తున్నారు విచ్ విల్ ఇంప్రూవ్ దర్ స్లీప్ క్వాలిటీ. ఇవి మన దగ్గరకు వస్తే మనమేం రాస్తాం? మెలటోనిన్ రాస్తాం. సో, ఆబ్వియస్లీ దెర్ ఈస్ అ వే హౌ two departments will see a case, but decision should be made when the proper diagnosis ఉంటాయి. సో, సర్జికల్ కరెక్షన్తో అయ్యేటివి సర్జికల్ కరెక్షన్తో అవుతాయి, మెడికల్ ట్రీట్మెంట్స్తో అయ్యేటివి మెడికల్తోనే అవుతాయి. సో, ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ చాయిస్.